యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామంలో స్వాగతం. మీరందరూ బాగున్నారు కదా? మనం ఈ నూతన సంవత్సరంలో ఆది కాండము నుంచి ధ్యానాలు మొదలు పెట్టుకున్నాం. నేడు మన ధ్యాన నిమిత్తము ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా ఆది కాండము 26వ వచనం నుంచి 1వ అధ్యాయం 26వ వచనం నుంచి 2వ అధ్యాయం 3వ వచనం వరకు. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి, కలిసి 26, 27, 28 వచనాలు చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక నీయు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆస్వాదించెను. ఎట్లనగా వారు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకుని సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. చదివిన వాక్యమును దేవుడు దీవించునుగాక. చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా దేవుని స్వరూపంలో, ఇన్ గాడ్స్ ఇమేజ్ అనే అంశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ వాక్య భాగమును మనం బాగా చదివిన తర్వాత సారాంశాన్ని గమనించినట్లయితే దేవుడు తన స్వరూపమందు మానవుని సృష్టించినట్లుగా మనం చూస్తాం. వారిని ఆస్వాదించాడు మరియు వారు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపాలని దేవుడు ఆజ్ఞాపించాడు. వారు తాను సృష్టించిన ప్రపంచాన్ని సంరక్షించడానికి మరియు కాపాడుటకు వారికి ఆయన బాధ్యత అప్పగించాడు. 3వ రోజున దేవుడు తను ముందుగానే సిద్ధం చేసిన మొక్కలను మరియు పండ్లను మానవులకు మాత్రమే కాకుండా అన్ని జంతువులకు మరియు జీవులకు ఆహారంగా అందించాడు. 6వ రోజున సృష్టిని పూర్తి చేసిన తర్వాత దేవుడు ప్రత్యేకంగా ఆయన సంతోషించి ఆనందించినట్లుగా మనం చూస్తాం. 7వ రోజున ఆయన విశ్రాంతి తీసుకున్నాడు మరియు ఈ రోజును ఆస్వాదించాడు. దాన్ని పవిత్రంగా ఉంచాలని దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తాం. దీని అర్థం దేవుని స్వరూపంలో సృష్టించబడిన మానవులు కూడా దేవుడు చేసినట్లుగానే విశ్రాంతి తీసుకోవాలి. ఆయన సృష్టిని స్మరించుకుంటూ వారు ఆనందిస్తూ ఉండాలని దేవుడు ఇక్కడ ఆజ్ఞాపించినట్లుగా ఈ 1వ అధ్యాయం 26వ వచనం నుంచి 2వ అధ్యాయం 3వ వచనం వరకు చదివితే మనకి ఈ సారాంశాన్ని మనం చూడగలుగుతాం. ఈ వాక్య భాగమును ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు మన దేవుని గురించిన గొప్ప సత్యాలు తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. 1వ అధ్యాయం 26వ వచనం, దేవుడు మానవులను తన స్వరూపములో సృష్టించబడిన ఒక ప్రత్యేకమైన సృష్టిలో ప్రత్యేకమైనగా మనం చూడగలుగుతాం కదండి. తన స్వరూపంలో సృష్టించాడు అంటే మానవులు ఎంత ప్రత్యేకమైన వారు సృష్టిలో మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఒక ఉద్దేశంతో వారిని సృష్టించాడు. తన కోసం ఆయన సృష్టించాడు. ఆయన స్వరూపం, ఆయన పోలిక చొప్పున సృష్టించాడు కదండి. ఇది మనం అర్థం చేసుకుంటే మన యొక్క ప్రత్యేకతను మనం అర్థం చేసుకోగలుగుతాం. దేవుడు మన మీద ఉంచిన బాధ్యతను మనం గుర్తించగలుగుతాం. ప్రియమైన వాళ్ళరా, ఈ విషయాలు మనం అర్థం చేసుకున్నామా? ప్రతి రూపము దాని మూలాన్ని పోలి ఉంటుంది మరియు మనము దేవుణ్ణి బహిర్గతం చేసే, దేవుణ్ణి బయలుపరిచే ఒక ప్రత్యేకమైన సృష్టి కదండి. ఇవి మనం ఆలోచన చేయాలి. ప్రపంచంలో వివక్షత మరియు మినహాయింపుతో నిండి ఉన్నప్పటికీ లేఖన ప్రకారము ప్రజలు హోదా మరియు ఒక లింగమునకు అతీతంగా దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్న ఒక ప్రత్యేకమైన సృష్టి కదండి. మనం ఈ సృష్టిలో గమనించినట్లయితే మానవులు ఒక ప్రత్యేకమైన సృష్టి. ఎందుకంటే దేవుడు తన కోసం సృష్టించాడు. సృష్టిని ఒక ప్రత్యేకమైన వారిగా సృష్టించాడు కనుక ఈరోజు నేను ఆలోచన చేద్దాం, మనం ఎంత ప్రత్యేకమైన వారు. ఇంకా ఈ వాక్య భాగమును లోతుగా ధ్యానం చేసినప్పుడు అనేక విషయాలు గ్రహించడానికి వీలు కలుగుతుంది. 1వ అధ్యాయం 28వ వచనం, దేవుడు మానవాళికి
ఫలించి అభివృద్ధి చెంది భూమిని లోపరుచుకునుడని, దానిపై ఆధిపత్యము వహించే ఒక వా ఆధిపత్యం అంటే దాన్ని సంరక్షించే బాధ్యతను దేవుడు వారికి ఇచ్చాడు కదండి. ఇక్కడ అదే చూస్తుంటాం. ఫలించి అభివృద్ధి చెంది ఆశీర్వాదము అన్ని జీవులముకు అంటే అన్ని జీవులకు ఇవ్వబడింది. లోబర్చుకొని ఆధిపత్యం వహించే బాధ్యత మానవులకు మాత్రమే అప్పగించబడింది. ఆధిపత్యం అంటే ఇక్కడ నాశనం చేయమని కాదండి, సంరక్షించుట. మనం ఏంటంటే స్టివర్డ్స్, సంరక్షకులు. ఈ సృష్టిని సంరక్షించాలి, సృష్టిని కాపాడాలి. సృష్టిని మనము దేవుడు ఉద్దేశించిన విధంగా ఉంచడంలో మనం బాధ్యత వహించాలి. దానికోసం మనం ప్రయత్నం చేయాలి. అంతేగాని సృష్టిని నాశనం చేయకూడదండి. సంఘంగా, దేవుని బిడ్డలుగా ఈ సృష్టిని రక్షించట్లో, సంరక్షించట్లో మనం ఏం బాధ్యత వహిస్తున్నామో, మన పాత్ర ఏంటో మనం గ్రహించినప్పుడు బాధ్యతతో జీవించడానికి వీలు కలుగుతుంది. ప్రియమైన వాళ్ళ క్రైస్తవులైన మనమే సృష్టిని కాపాడకపోతే, దేవుడు మనకిచ్చిన బాధ్యతను గ్రహించకపోతే, దేవుడు ఎందుకో నిన్ను నన్ను తన స్వరూపమును సృష్టించాడంటే ఆయన కోసము ఈ సృష్టిని సంరక్షించాలి. ఆయన పక్షమున ఈ సృష్టిలో మనము సంరక్షకులుగా ఉండాలని విషయాన్ని ఆలోచించాలి. కనుక ఈ యొక్క సృష్టిని మనము చాలా శ్రద్ధగా దీనిని చూడడానికి, నిర్వహించడానికి, కాపాడడానికి మనం పాటుపడాలి. ఎందుకంటే రోజు రోజుకి సృష్టి నాశనం చేయబడుతుంది. సృష్టిలో ఉన్నవన్నీ కూడా నాశనం అయిపోతుంది. వాటిని సంరక్షించడంలో మనం ఏ విధంగా ఉన్నాం, సంఘము, నీవు నేను ఆలోచించాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, మీ నామానికి ఎంతో వందనాలు. అవునైనా నువ్వు మమ్మల్ని ఎందుకు సృష్టించావో, నీ స్వరూపంలో ఎందుకు మమ్మల్ని ప్రభా తండ్రి లోపల ఉంచావో, ప్రత్యేకమైన వారుగా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు తండ్రి. వాక్యమైన ప్రతి బిడ్డను దీవించండి, ఆశ్రయించండి, బలపరచండి. అందరినీ మీ చేతికి అప్పచెప్పుకుంటే యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇప్పటి వరకు దేవుని వాక్యమును ఓపికగా విన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడలేదైతే మమ్మల్ని సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైంది. ఆమేన్.